మేడ్చల్ జిల్లా తూముకుంట మునిసిపల్లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తూముకుంట చైర్మన్ కారంగుల రాజేశ్వరరావు జాతీయ పతాకం ఆవిష్కరించారు. అనంతరం తూముకుంట కమిషనర్ వెంకట గోపాల్ ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛ భారత్ అందరూ సహకరించి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తుంకుంట మున్సిపాలిటీ సహకరించాలని సూచించారు. మనం చేసిన పోస్టర్ 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 భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ అదేవిధంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఈ స్వచ్ఛ ప్రతిజ్ఞ
నేను మరియు నా పరిసరాలను శుభ్రంగా మరియు పచ్చగా ఉంచుకుంటానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా ఇల్లు, నా వీధి, నా నగరాన్ని శుభ్రంగా ఉంచుతానని మరియు చెత్తరహిత నగరానికి మద్దతు ఇస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. రోడ్లు, వీధులు మరియు ఇంటి పరిసరాలలో చెత్త వేయకూడదని మరియు నగరంలో చెత్త లేకుండా ఉంచడానికి అవగాహన కల్పిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. తడి చెత్త, పొడి చెత్త మరియు గృహ ప్రమాదకర వ్యర్థాలను రోజు వేరు చేసి మున్సిపాలిటీకి చెందిన స్వచ్ఛ ఆటోకు అందజేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఇంటి వ్యర్థాలను 3 విధాలుగా వేరు చేస్తానని మరియు ఇంటి వద్దనే తడి చెత్తతో కంపోస్టింగ్ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను బహిరంగ మలమూత్ర విసర్జన మరియు ఇతరులను చేయనివ్వనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇంటిలోని మరుగుదొడ్లు మరియు పబ్లిక్ టాయిలెట్ల వాడకంపై నేను అవగాహన కల్పిస్తాను. ఈ దృఢ విశ్వాసంతో తుమ్కుంట మున్సిపాలిటీలో స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క సందేశాన్ని ప్రచారం చేస్తాను. పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా తుమ్కుంట మున్సిపాలిటీని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నాకు నమ్మకం. నేను నా తుమ్కుంట పట్టణం ప్రేమిస్తున్నాను మరియు పరిశుభ్రంగా ఉంచుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.